హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరికి నమస్కారం. నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. ఇవాల్టి రోజున నెల్లూరు జిల్లా నర్రవాడలో ఉన్నటువంటి శ్రీ వేంగమాంబ పేరంటోత్సవాలు, స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమ తదనంతరం ఇవాల్టి రోజున సాయం సంధ్యా సమయంలో స్వామివారు అమ్మవారు ఊరేగింపు కార్యక్రమం మనం ఇక్కడ చూడొచ్చు. ఈరోజు మనం సీతా సావిత్రి అనసూయ కోవకు చెందిన మహాప్రతివత అయిన వేంగమాంబ పేరంటాల గురించి తెలుసుకుందాం. సుమారుగా 400 ఏళ్ల క్రితం శ్రీకృష్ణదేవరాయలు పాలిస్తున్న రోజుల్లో నెల్లూరు జిల్లాలోని విక్రమసింహపుర మండలాన వడ్డపాలెం అనే గ్రామంలో కమ్మ వంశానికి చెందిన వేంగమనాయుడు సాయమ్మ అను దంపతులు ఉండేవారు. అన్యోన్యతకు వారు ఇద్దరూ మారుపేరు. మంచితనం, మానవత్వం కలబోసుకున్న ఆ దంపతులకు ఏకైక లోటు పిల్లలు లేరు అనే బాధ ఉండేది. వేంగమనాయుడు ఆ బాధను భరించగలిగిన ఆ ఉత్తమ ఇల్లాలు సాయమ్మ సంతానం లేదని అనుక్షణం తల్లడిల్లిపోయేది. ఎప్పుడు దీనంగా కూర్చుంటూ ఆమె నాకు పిల్లలు లేరు అని రోధిస్తూ ఉండేది. ఓ నాదా, నేను ఏమి పెద్ద తప్పు చేసిని? అన్నీ ఇచ్చిన ఆ దేవుడు నాకు అమ్మతనం ఎందుకు ఇవ్వలేదు అని తన భర్తను అడిగింది ఆ సాయమ్మ. చెయ్యి చాచి అడిగిన వారందరికీ నేను సాయం చేస్తుని, ఎవరు బాధపడినా అది నా బాధ అనుకొని నేను ఎన్నో మంచి పనులు చేస్తుని. నాకు ఏమున్నది, అందరూ నన్ను గొడ్రాలి అని చూస్తున్నారు అని తన భర్తతో చెప్పుకుంటూ బాధపడేది ఆ తల్లి. బాధపడకు సాయమ్మ, కోరినవన్నీ జరిగితే కొలిచే భక్తులు ఎవరుంటారు అమ్మా అని ఆ యొక్క వేంగమనాయుడు చెప్పడం, ఓపిక పెంచుకొని ఆశ చావనీకు అమ్మా అని మన ఇంట ఇలవేల్పు అయిన ఆ రేణుకాదేవి ఉండంగా ఆ తల్లి మనల్ని కనికరిస్తుంది అని నా నమ్మకమని తన భర్త సాయమ్మని ఓదారుస్తాడు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనకున్న ఆధారం ఆ తల్లి రేణుకమ్మ. ఆ తల్లిని శరణు కోరదామని ఆ తల్లి గుడి దగ్గరకు వెళ్తారు ఈ యొక్క దంపతులు. అంటే మనలో చాలామంది మనం చూడండి, మనం కష్ట సమయాల్లో ఉన్నప్పుడు మనం మన యొక్క దేవుణ్ణి మనం శరణు కోరుకుంటాం. అలాగే ఇవాల్టి రోజున ఈ యొక్క దంపతులు కూడా ఆ రేణుకా తల్లిని శరణు కోరేదానికి ఆమె యొక్క గుడికి వెళ్ళారు. ఆ యొక్క దంపతులు ఇద్దరు ఆ యొక్క రేణుకా ఎల్లమ్మ తల్లి గుడికి రావడము, అక్కడ ఆ తల్లిని, అమ్మా మేము ఏమి తప్పు చేస్తేమి, నీది తల్లి మనసు అంటారు కదమ్మా, మరి అటువంటిది నా యొక్క మనసు నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేదు? నాకు కూడా ఒక వరము ప్రసాదించి ఒక బిడ్డనివ్వు తల్లి అని ఆ యొక్క దంపతులు ఇద్దరు ఆ యొక్క రేణుకమ్మ తల్లిని వేడుకుంటున్నారు. లోకాలను ఏలే తల్లి రేణుకమ్మ, నా యొక్క భర్త ఎప్పుడు ఎవరిని ఏది చేయి చాచి అడగలేదు తల్లి. మొట్టమొదటిసారిగా మాకు ఒక బిడ్డను ప్రసాదించు అని నీ ముందల కూర్చొని అడుగుతున్నాము తల్లి. ఆ యొక్క రేణుకమ్మ ఆ యొక్క తల్లి దయ వల్ల సాయమ్మ కడుపుతో ఉంటుంది. ఈ యొక్క మాట, ఈ యొక్క శుభవార్త తెలిసినటువంటి వేంగమనాయుడు ఎంతో సంతోషించి 9 నెలలు ఆ యొక్క తల్లి గర్భం నుంచి ఆడ శిశువు జన్మించగా, ఆ యొక్క ఆడ శిశువు జన్మించగా ఆ యొక్క ఆడ శిశువుకు 21 రోజుల తరువాత పురుడు పోసుకున్న తరువాత వేంగమాంబ అని నామకరణం చేశారు. ఊరు అంతా సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు. యొక్క వేంగమాంబ తల్లి చిన్నతనంలోంచే ఎంతో మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి ఒక ఆడపిల్లగా, దైవ గుణమును చిన్నప్పటి నుంచే అలవాటు చేసుకొని మంచి పనులు చేస్తూ ఉండేది ఆ యొక్క వేంగమాంబ తల్లి. పెద్దలను గౌరవిస్తూ పిల్లలను
బాగా చూసుకుంటూ తనకు తెలిసినటువంటి మంచి పనులను ప్రజలకు వివరిస్తూ ఉండేది ఆ యొక్క వేంగమాంబ తల్లి. చూస్తుండగానే వేంగమాంబ తల్లి అంచెలంచెలుగా పెరిగి యుక్త వయస్సుకు రావడం, ఆ యొక్క వేంగమనాయుడు వేంగమాంబకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాలని పెళ్లి సంబంధాలు వెతకడం చేస్తూ ఉన్నవాడు. ఎప్పుడైతే వేంగమాంబకు పెళ్లి చేయాలి అని పెళ్ళిళ్ళ పేరయ్యను పిలుస్తాడో అప్పుడు ఆయన నర్రవాడలోని వేమూరి అంకయ్య నాయుడు రెండవ కుమారుడు గురవయ్యకిచ్చి వివాహము జరిపించారు. గురవయ్య ఎంతో ధైర్యవంతుడు, ఎంతో సాహిత్యవంతుడు. అటువంటి మంచి మనసు ఉన్నటువంటి గురవయ్యకి ఆ తల్లి వేంగమాంబనిచ్చి వివాహం చేయదలుచుకున్నారు. ఎన్నో ఆశలతో ఈ యొక్క వేంగమాంబ తల్లిని గురవయ్యకు ఇచ్చి వివాహం చేసి అత్తగారింటికి పంపిస్తారు వేంగమనాయుడు. ఎన్నో ఆశలతో అత్తగారింట్లో అడుగుపెట్టినటువంటి ఆ వేంగమాంబ తల్లికి ఎన్నో కష్టాలు అడ్డు తగిలాయి. తన బావగారైన ముసలయ్యని, కంటి చూపు లేని ముసలయ్యని తన కన్న కొడుకు మాదిరిగా వేంగమాంబ తల్లి చూసుకుంటూ ఉండేది. ఒకానొక సమయంలో అన్ని ఊర్లలో కరువు తాండవించి అన్ని ఊర్లలో బావులు ఎండిపోయి ఉండగా నర్రవాడ లోపల ఉన్న బావి నిండా నీరు ఉండేది. ఆ యొక్క బావి నుంచి నీరు అందరూ తోడుకొని వెళ్ళేవాళ్ళు. అలా బావి దగ్గరికి నీరు తీసుకురావడానికి వేంగమాంబ తల్లి అక్కడికి వెళితే ఆమె కొందరి పరిస్థితిని చూసి, అమ్మా ఏమిటమ్మా మీరు కిందికి వెళ్ళి నీరు తోడుకోవచ్చు కదా, ఇక్కడ బయట ఉండి వీరిని ఎందుకు అడుక్కుంటారు అని అడగ్గా, తల్లి మేము హరిజనులము, ఆ యొక్క నీరు మేము తాకకూడదు అని చెప్తారు. అప్పుడు ఆ వేంగమాంబ తల్లి ఏం సమాధానం ఇస్తుంది అంటే, హరిజనులు అంటే సాక్షాత్తు ఆ హరి యొక్క పుత్రులు కదా, మీరు తయారు చేసే చెప్పులే కదా మేము వేసుకునేది, మరి మీరు ఈ నీటిని ఎందుకు తీసుకోపోకూడదు అని సాక్షాత్తు ఆ వేంగమాంబ తల్లి వారికి చెప్తుంది. ఎంత చెప్పినా ఆ వేంగమాంబ తల్లి వారు వినలేదు. అమ్మా ఇది ఈ ఊరి యొక్క ఆనవాయితీ, ఈ ఊరి యొక్క కట్టుబాట్లు తల్లి, మేము ఎప్పుడైతే దీన్ని దాడతామో మమ్మల్ని ఈ ఊరు నుంచి పంపిస్తారమ్మా, వెళ్ళేస్తారు అని ఆ వేంగమాంబ తల్లికి చెప్పగా ఆ వేంగమాంబ తల్లి సరే అమ్మా అని చెప్పి తను బావిలోకి దిగి బిందెతో నీరు తోడుకొని ఒక్కొక్కరికి పోస్తూ ఉండేది. అమ్మ కడుపులో నుంచి అందరూ పుట్టిన వాళ్ళమే, మరి వీళ్ళు అంటరానితనం వాళ్ళు ఎలా అయ్యారు? కూడు పెట్టని పాడు కులము ఎందుకు అని ఆ వేంగమాంబ తల్లి ఎంతో చిరునవ్వుతో ఆ యొక్క బావిలోకి దిగి వారికి నీరు తెచ్చేయడం, వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూసింది ఆ తల్లి. మరి ఆ వేంగమాంబ తల్లి ఆ యొక్క ప్రజలకి సహాయం చేసి వారికి నీరును అందించి తను కూడా ఒక బిందె నీళ్లు తీసుకొని తన ఇంటికి వెళుతుంది. మరి అత్తగారు ఊరుకుంటారమ్మా? ఒక్క బిందె నీరు తేవడానికి ఇంతసేపు టైం పట్టిందా అమ్మా వేంగమాంబ తల్లి అని తన అత్తగారు నిలదీస్తారు. అప్పుడు వేంగమాంబ తల్లి బావి దగ్గర జరిగింది అంతా వివరిస్తుంది. అప్పుడు వేంగమాంబ తల్లి అత్తగారు ఏమంటారంటే, వారికి నీళ్లు ఇచ్చావు కాబట్టి
నువ్వు కూడా మైలపడినట్టే అని ఎగతాళి చేస్తుంది. అలా ఆ వేంగమాంబ తల్లి ఇంటి లోపలికి వెళ్ళిన తరువాత తన బావగారైనటువంటి ముసలయ్య, అమ్మా, పరమ ప్రతీత అయినటువంటి ఆ తల్లి వేంగమాంబని ఏమీ అనద్దమ్మా, ఎందుకంటే ఆ తల్లి వచ్చిన తర్వాతే మనం చాలా మారాము అని తన తల్లికి చెప్తాడు గురవయ్య. తన తల్లి ఏమంటుందంటే, ఆ వేంగమాంబ తల్లిని తన బావైనటువంటి ముసలయ్య, అమ్మా, మా తల్లి అన్న మాటలకు బాధపడుతున్నావా అని అడిగితే వేంగమాంబ తల్లి తను నవ్వుతూ బదులిస్తుంది. ఎప్పుడైతే మనం చేసే పనిలో న్యాయం ఉందో, ధర్మం ఉందో, అటువంటప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ రేణుకా ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా, ప్రజలు దాహంతో అలమటిస్తున్నారు అని ఈమె పూజలు చేయగా ఆ తల్లి కనుకరించి వర్షం కురిపిస్తుంది. ఆ యొక్క హరిజనవాడ ప్రజలు దీని అంతటికీ కారణం ఆ వేంగమాంబ తల్లి అని తెలుసుకొని వచ్చి ఆమెను అమ్మా, తల్లి అని శరణు వేడుకుంటూ ఉంటారు. మనకు జాతి మనుగడకు సామాజిక శాపమని ప్రకృతి వైపరీత్యాల వల్ల క్షామము ఏర్పడి తన పూజలతో వర్షం కురిపించి నిమ్న వర్గాలను ఆదుకుంది ఆ వేంగమాంబ తల్లి. తన 5వ తనాన్ని సైతం లెక్క చేయక తన భర్తను ఆయుధంగా గజ దొంగల మీదకు పంపించి సాటి మానవతుల ప్రాణాన్ని కాపాడింది ఆ వేంగమాంబ తల్లి. గజ దొంగలతో వీరోచితంగా పోరాడి వారిని హతమార్చినటువంటి గురవయ్య ఒక గజ దొంగ రహస్యంగా తనను బల్లెం పోటుతో నేల కొరిగాడు. లోకపానైన ఆ తల్లి భర్తకు మరణం తప్పదని గ్రహించి సుమంగలిగా తనువు చాలించి పేరంటాలుగా వెలిసి ప్రజల్ని రక్షించాలని నిర్ణయించుకుంది. దళితులు స్వయంగా తయారు చేసి ఇచ్చిన నేతి చీరను కట్టుకొని భర్త కంటే ముందుగా దహనం కావడానికి ఊరి పెద్దల అనుమతి పొంది కొన్ని నిమిషాలలో మరణించే భర్త చుట్టూ ప్రదక్షిణ చేసి అగ్నిలో దూకి అనంత శక్తిలో ఐక్యమైపోయింది. ఎన్నో ఆశలతో అత్తగారింటిలో అడుగుపెట్టినటువంటి ఆ వేంగమాంబ తల్లి అగ్నికి ఆహుతయిందని నేటికి మన పురాణాల్లో మనకు వివరిస్తూ ఉంటారు. తల్లిని కోల్పోయిన బిడ్డల్లా కన్నీరు మున్నీరుగా రోధిస్తున్న ప్రజలకు అంతర్వాణి ద్వారా నేను ఇక్కడే దేవతగా ఆవిర్భవిస్తాను, అంటే నేను చనిపోవడం లేదు, నేను ఇక్కడే దేవతగా మళ్ళీ పుడతాను అని ప్రజలకు తెలియజేస్తుంది. అందుకు గుర్తుగా నా మంగళసూత్రాలు, పమిట చెంగు, మెట్టెలు, పసుపు కుంకుమలు చెక్కు చెదరకుండా ఉంటాయని చెప్పింది. ఆ తల్లి చెప్పిన విధంగా ఆ వస్తువులన్నీ చూసిన ప్రజలు భక్తి పారవశ్యంతో శ్రీ వేంగమాంబ పేరంటాలకు జై అంటూ జయ జయధ్వానాలు చేసి గుడి కట్టించి నేటికి ఇలవేల్పుగా కులదైవంగా పూజిస్తున్నారు. ఈ యొక్క వేంగమాంబ తల్లికి 1940 సంవత్సరములలో ఆలయం నిర్మించారు. అమ్మవారు భర్త గురవయ్య కొలువైన మందిరానికి ఎడమవైపు తన స్నేహితురాలైనటువంటి పెదవేంగమ్మ దంపతుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ యొక్క గుడినందు మనం ఇక్కడ చూడొచ్చు. ఆ వేంగమాంబ తల్లి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమ తదనంతరం ఇవాల్టి రోజున సాయం సంధ్యా సమయంలో ఆ వేంగమాంబ తల్లి గురవయ్యలు ఊరేగింపు కార్యక్రమం ఎంతో కన్నుల విందుగా జరుగుతుంది. మనం కొంతమంది పురోహితులతో మాట్లాడడం జరిగింది. అయ్యా, వేంగమాంబ తల్లి కళ్యాణం జరిగింది కదా, మరి కళ్యాణం జరుగుతానే ఊరేగింపు ఎందుకు చేస్తారు అని మనం అడగగా కొంతమంది మనకు ఏమని బదులిచ్చారు అంటే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఎవరైనా నా యొక్క భక్తులు కళ్యాణం చూడలేని వారి కోసం మేము ఇవాల్టి రోజున పురవీధులలో ఊరేగిస్తాము అని. ఆ యొక్క తల్లి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు నేటికి కూడా
ఇతర రాష్ట్రాల నుంచి దేశ విదేశాల నుంచి భక్తులు వెంగమాంబ తల్లి పేరంటాలకు ఈ యొక్క గుడికి వస్తూ ఉంటారు. భక్తులు యొక్క ప్రగాఢ నమ్మకం ఆ తల్లి మనం ఇక్కడ చూడొచ్చు. ఇవాల్టి రోజున ఆ తల్లి యొక్క అనుగ్రహం ప్రతి భక్తుడి మీద ఉంటుంది కనుక ప్రతి సంవత్సరం ఇక్కడ లక్షలాదిలో భక్తులు తరలి వస్తూ ఉంటారు వెంగమాంబ పేరంటాలకు. కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. నేడు సాయం సంధ్యా సమయంలో అమ్మవారు ఆ వెంగమాంబ తల్లి గురవయ్యల ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం మంగళ వాయిద్యాల నడుమ, డప్పుల నడుమ, బాణాసంచ నడుమ ఇవాల్టి రోజున ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం ఎంతో అద్భుతంగా, ఎంతో కన్నుల విందుగా చూడడానికి ఆ యొక్క రెండు కన్నులు చాలని విధంగా ఎంతో అద్భుతంగా జరుగుతుంది. మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం వెంగమాంబ తల్లి చరిత్ర. ఒక దైవ కార్యక్రమం, ఒక మానవత ఉంటే మనం చేస్తున్న పనిలో నీతి నిజాయితీ అనేది ఉంటే ఆ యొక్క దేవుడు కూడా మనకు సహకరిస్తాడు అనే దానికి సాక్షాత్తు ఆ వెంగమాంబ తల్లి నిదర్శనం. మనం వెంగమాంబ తల్లి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆమె యొక్క కొంగు ఏవైతే ఆ తల్లి మనకు ఆనవాళ్ళు చెప్పిందో అవి నేటికి కూడా చెక్కు చెదరకుండా ఉంటాయని మనం గ్రామస్తులతో మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే మా యొక్క యూట్యూబ్ ఛానల్ అక్కడికి వెళ్ళిందో ఈ యొక్క దైవ కార్యక్రమాన్ని మేము ప్రత్యక్ష ప్రసారంగా చూపించాము. ప్రతి ఒక్క భక్తుడు ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గరుండాలని చూడాలి, చూపించాలనే ఒక దృఢ సంకల్పంతో మా యొక్క యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ప్రత్యక్ష ప్రసారం, అలాగే ఎవరైనా ప్రత్యక్ష ప్రసారం చూడలేని వారి కోసం ఒక వీడియో తీసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. శ్రీ వేంగమాంబ తల్లి పేరంటోత్సవాలు దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామం. సాక్షాత్తు ఆ యొక్క తల్లి వెలసినటువంటి గ్రామం, ఆ యొక్క తల్లి నడయాడినటువంటి గ్రామం, ఆ యొక్క తల్లి ఎన్నో నీతి సూత్రాలు నేర్పినటువంటి గ్రామం. ప్రతి ఒక్కరూ ఈ యొక్క నర్రవాడ క్షేత్రాన్ని దర్శించాలని, ఇవాల్టి రోజున అమ్మవారి చరిత్ర ప్రతి ఒక్కరికి తెలియచేయాలని మొట్టమొదటిసారిగా చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఒక యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ఆ ఊరికి వెళ్ళి అక్కడ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని వీడియో తీయడం కానీ, కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని తర్వాత ఊరేగింపు కార్యక్రమం కూడా మన యొక్క ఛానల్ నందు మనం ప్రసారం చేయడం జరుగుతుంది. ఒక మంచి దైవ కార్యక్రమాన్ని 10 మందికి చూపించాలి అనే ఒక దృఢ సంకల్పంతో బద్వేల్ పిల్లోడు అనే ఒక యూట్యూబ్ ఛానల్ని స్థాపించి బద్వేల్ పరిసర ప్రాంతాలు, వారి యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దైవ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారికి ప్రత్యక్ష ప్రసారం చేయాలి. అలాగే ఎవరైనా ప్రత్యక్ష ప్రసారం వీక్షించలేని వారి కోసం వీడియో కూడా అప్లోడ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇది నేనొక్కరినో ఇంకొకరో చేసేది కాదు. మీ అందరి సహాయ సహకారాలు మాకు అందించాలని కోరుకుంటూ నేను సురేష్, మీ బద్వేల్ పిల్లోడు. మొట్టమొదటిసారిగా ఎవరైనా మా యొక్క ఛానల్ని చూస్తున్నట్లయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా యొక్క ఫ్యామిలీలో జాయిన్ కావాల్సిందిగా కోరుకుంటున్నాం. కన్నుల విందుగా మనం ఇక్కడ చూడండి,
కన్నుల విందుగా ఎంతో చీకట్లో కూడా కన్నుల విందుగా ఈ యొక్క కళ్యాణ కార్యక్రమాలు తదనంతరం ఇవాల్టి రోజున స్వామివారు ఊరేగింపు కార్యక్రమం కొన్ని లక్షల మంది భక్తులు ఇవాల్టి రోజున నర్రవాడలోని ఆ వేంగమాంబ తల్లిని దర్శించుకోవడం అంటే ఆషామాషి కాదు. ప్రతి ఒక్క ఊరు నుంచి, ప్రతి రాష్ట్రం నుంచి, దేశ విదేశాల నుంచి వేంగమాంబ తల్లి పేరంటాలకు భక్తులు తరలి వస్తూ ఉంటారు. చూడండి, ఎంతో అద్భుతంగా కళ్యాణం కడు రమణీయం. ఆ యొక్క వేంగమాంబ గురవయ్యల కళ్యాణ మహోత్సవ కార్యక్రమ తదనంతరం స్వామివారు అమ్మవారు ఊరేగింపు కార్యక్రమం మనం ఇక్కడ చూడొచ్చు. ప్రతి ఒక్కటి ఆ యొక్క తల్లి మహిమలు అంతా ఇంత కాదు. చెప్పుకుంటూ పోతే ఆ యొక్క తల్లి మహిమలు ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎప్పుడైతే వేంగమాంబ తల్లి అగ్నిలో ప్రవేశించగా ఊరందరూ ఒక్కసారిగా వారు ఏడవడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ తల్లి అంతర్వాణి ద్వారా మాట్లాడడం జరిగింది. సాక్షాత్తు శ్రీ వేంగమాంబ తల్లి ఆ గురవయ్యల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఇవాల్టి రోజున ఎంతో ఘనంగా ఎంతో అద్భుతంగా జరిగింది. మనం ఇక్కడ చూడండి, నర్రవాడ గ్రామంలో ఇవాల్టి రోజున రాత్రి 1 గంట అవుతున్నా కూడా భక్తులు ఏమాత్రం అలసిపోకుండా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఆ తల్లి యొక్క ఊరేగింపు కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఉంది. వేంగమాంబ జై, వేంగమాంబ జై అంటూ భక్తులు భక్తి పారవశ్యంతో ఈ యొక్క అద్భుతమైనటువంటి ఊరేగింపు కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు. మనలో చాలామంది దైవ కార్యక్రమానికి దైవ దర్శనానికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకు ఏ చిన్న అవకాశం వచ్చినా వదలద్దు. ఆ యొక్క దైవ కార్యక్రమాన్ని దగ్గరుండి చేయడం చేపించడం అనేది నేటి సనాతన ధర్మంలో ఎంతో పుణ్యంతో కూడుకున్నటువంటి పని. వేంగమాంబ తల్లి పేరంటోత్సవాలు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం భగవంతుడు మనిషి రూపంలో జన్మిస్తాడని భగవద్గీత తెలియజేస్తుంది. ఇందులో భాగంగానే తనకు మారుగా సర్వేశ్వరుడు స్త్రీని సృష్టించాడనేది వాదన. జగన్మాత అనేక రూపాల్లో అవతరించి దుష్టులను హతమార్చి లోక కళ్యాణం జరిపించిందని దేవీ భాగవతం సాక్ష్యమిస్తుంది. జగన్మాత ఆవిర్భావానికి మూల కారణాలు సామాజిక అరాచకం, దుష్టశక్తులు. ఈ యొక్క దుష్టశక్తులు విలయతాండవం చేయడంగా పేర్కొనవచ్చు. నర్రవాడ ప్రాంతంలో గజ దొంగల ఆకృత్యాలకు అంతు లేకుండా ఉండేది. స్త్రీల మాన ప్రాణాలకు రక్షణ ఉండేది కాదు. పశువుల మేపుకు వాటి అమ్మకాలకు పురుషులు వివిధ ప్రాంతాలకు వెళ్ళేవారు. ఈ పరిస్థితుల్లో స్త్రీలు బలహీనులైన వృద్ధులు గజ దొంగల నీచ కృత్యాలకు తలవంచక తప్పలేదు. మూఢనమ్మకాలతో, అర్థం లేని సామాజిక కట్టుబాట్లతో మానవతా విలువలు అడుగంటిపోయిన దశలో తమను ఆదుకోవడానికి దేవతామూర్తి జన్మించాలంటూ కన్నీటితో ఆకాశానికేసి ప్రార్థించేవారు. ఆది పరాశక్తి అయిన ఎల్లమ్మ తల్లి వారి మొర ఆలకించి తానే శ్రీ వేంగమాంబగా జన్మించిందని ఇక్కడ స్థల పురాణము తెలియజేస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని వందలాది మంది గ్రామ దేవతల కథల్ని పరిశీలిస్తే వారి వారి పాతివ్రత్య మహిమ చేతనో దైవభక్తితో చేతనో దుర్మార్గాన్ని ఎదిరించి తమ దైవత్వాన్ని నిరూపించి దేవతలైనట్లు తెలుస్తుంది. అయితే నర్రవాడ వేంగమాంబ తన సహజ శక్తిని సమాజ శ్రేయస్సుకు, సంస్కరణకు, నైతిక విలువల పునరుద్ధరణకు, నివారణకు వినియోగించి ఇహపర శక్తులను ఆశ్చర్యపరిచింది. శ్రీజాతిని చైతన్యపరిచింది ఆ వేంగమాంబ తల్లి. సహజంగా కొత్త కోడలు ఎదుర్కొనే అత్త ఆడపడుచుల ఆరలను ధైర్యంగా ఎదుర్కొంటూ
మరోవైపు తన ఐదోతనాన్ని సైతం లెక్క చేయక భర్తను దుష్ట శిక్షణ కోసం నడిపించి ఎందరో అభాగ్య స్త్రీల మాన ప్రాణాలను కాపాడిన మహిమాన్విత మానవత్వము నుండే దైవత్వము ఆవిర్భవిస్తుందని నిరూపించిన దేవత. అంటే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొత్త కోడలు అత్తవారింట్లో వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో సమస్యలన్నీ తానే ఎదుర్కొని నిలబడింది. ప్రతి సంవత్సరము జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి వెళ్ళక వచ్చే మొదటి ఆదివారం నుండి గురువారం వరకు గల 5 రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆదివారము నిలుపు, సోమ మంగళవారములలో గ్రామోత్సవం, బుధవారము పసుపు కుంకుమ ఉత్సవం, గురువారం పొంగళ్ళు, బండ్లు తిరుగుట, ఎడ్లచే బండ్ల లాగుడు పోటీలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఈ యొక్క వేంగమాంబ తల్లి తిరునాళ్లకు వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, వేంగమాంబ తల్లి నర్రవాడకు వెళ్ళినప్పుడు మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే, టన్నుల కొద్ది ఎండు కొబ్బరి అగ్నిగుండంలో వేయడం ప్రత్యేక ఆకర్షణంగా కనిపిస్తుంది. 5 రోజులు ఆ ప్రాంతం ప్రజలు మాంసం అనేది తినరు. ఈ ఆలయం నర్రవాడలో ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆలయం. శ్రీ వేంగమాంబ తల్లి కథ ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే సాక్షాత్తు మనకు ఎన్నో మూలాలు చెప్తూ ఉంటాయి. సాక్షాత్తు ఆ జగన్మాత తల్లి, ఆ ఎల్లమ్మ తల్లి ఈ వేంగమాంబగా అవతరించింది అని మనకు నిరూపించారు ఈ యొక్క పురాణాలు. వేంగమాంబ తల్లి యొక్క పేరంటాల మహోత్సవంలో భాగంగా ఇవాల్టి రోజున స్వామివారు అమ్మవారు ఊరేగింపు కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. మనం ఇక్కడ చూడండి, భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఇవాల్టి రోజున మనం ఇక్కడ చూడండి, భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క పాత్రకు లోనో కావడం అనేది ఎంతో సంతోషం. అర్ధరాత్రి దాటుతున్నా కూడా భక్తులు ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ యొక్క వేంగమాంబ గురవయ్యల కళ్యాణ మహోత్సవ కార్యక్రమ తదనంతరం ఊరేగింపు కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరుగుతుంది. ప్రతి ఒక్క భక్తుడు ఈ యొక్క కార్యక్రమాన్ని దర్శించుకునేలా విధంగా మొట్టమొదటిసారిగా మా యొక్క బద్వేల్ పిల్లోడు యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి ప్రత్యక్ష ప్రసారం కల్పించాము. మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మా యొక్క ఛానల్ని చూస్తున్నట్లయితే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎటువంటి దైవ కార్యక్రమాన్ని అయినా మా యొక్క ఛానల్ తరపు నుంచి మేము ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాం. వేంగమాంబ తల్లి యొక్క పేరంటాల్లో భాగంగా ఇవాల్టి రోజున మనం ఇక్కడ చూడండి, స్వామివారికి అమ్మవారికి కాయ కర్పూరం భక్తులు సమర్పించుకుంటున్నారు. ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఇవాల్టి రోజున ఊరేగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా ఎంతో ఘనంగా జరుగుతుంది. సాక్షాత్తు ఆ వేంగమాంబ తల్లి సంవత్సరంలో ఏడాది పొడుగున ఇవాల్టి రోజున సాక్షాత్తు ఆ తల్లి ఊరి మొత్తం తిరుగుతుంది అని గ్రామస్తులు గ్రామ పెద్దలు మనతో చెప్పడం అయితే జరిగింది. శ్రీ వేంగమాంబ తల్లి యొక్క నర్రవాడ గ్రామంలో శ్రీ వేంగమాంబ తల్లి యొక్క పేరంటోత్సవాల్లో భాగంగా ఇవాల్టి రోజున స్వామివారు అమ్మవారు ఊరేగింపు కార్యక్రమం చూడండి, ఎంతో కన్నుల విందుగా మళ్ళీ ఇటువంటి గొప్ప దైవ కార్యక్రమం మనం చూడొచ్చు. ఎంతో కన్నుల విందుగా ఇవాల్టి రోజున ఆ స్వామివారు అమ్మవారు సాక్షాత్తు ఆ పూల పల్లకిల్లో అలా కూర్చుండిపోయి భక్తుల కష్టాలని చూస్తూ ఆ తల్లి మనల్ని కాపాడుతుంది అనే ఒక ముఖ్య నమ్మకం.
ఎలాగైతే ఆ తల్లి కిందికి దిగి బావిలోంచి నీరు తెచ్చి ప్రజలకు పోసిందో ఇవాల్టి రోజున సాక్షాత్తు ఆ తల్లిని మనం వేడుకున్నట్లయితే మన యొక్క కోరికలు తీరి మనం ధన్యులమవుతామని ఇంతకుముందు వచ్చి వెళ్ళిన భక్తులు కూడా మనకు చెప్పడం అయితే జరిగింది.
అద్భుతమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం ఎంతో చూడడానికి కన్నుల విందుగా రెండు కన్నులు చూసుకోని విధంగా వెంగమాంబ తల్లి ఆ గురవయ్యల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఇవాటి రోజున
ప్రతి ఒక్క భక్తుడు ఎవరైనా ఈ యొక్క నర్రవాడ వేంగమాంబ తల్లి పేరుంటూ ప్రతి ఒక్క భక్తుడు మళ్ళీ సంవత్సరం ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్క భక్తుల మీద ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారానికి మాకు సహకరించిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి మా పేరున ధన్యవాదములు తెలుపుతున్నాం. ప్రతి ఒక్కరు మీద ఎవరైనా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను సురేష్ మీ బద్వేల్ పిలో. Thank you.